హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి నేను సిటీ సెంటర్కి వెళ్తున్నా. సో ఈ రోజు ప్లాన్ వచ్చేసి సిటీ సెంటర్లో వెళ్ళి షూస్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే ప్రీవియస్ వీడియోలో నేను కిల్డర్లో షాపింగ్ చేశాను కదా, సో ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇక్కడ వీడియో పైన కనపడుతున్న కార్ట్లో నేను ఇస్తాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి సిటీ సెంటర్కి వెళ్ళి ప్రైజెస్ ఎంత ఉన్నాయి చూద్దాం. సో యూజువల్గా వచ్చేసి మనకి కిల్డేర్లో కొద్దిగా తక్కువ పడతాయి, బట్ ఇక్కడ నార్మల్ షూస్ తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ప్రైస్ ఎంత పడిద్ది అనేసి. సో ఇన్ కేస్ మీరు ఐర్లాండ్ వస్తున్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యింది. చాలా మంది అడిగే క్వశ్చన్ ప్రైజెస్ ఎంత ఉంటాయి షూస్ అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను డబ్లిన్లో సిటీ సెంటర్లోకి వెళ్ళి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం మనకి ఇక్కడ ఐర్లాండ్లో డబ్లిన్లో సిటీ సెంటర్లో మనకి కాస్ట్ ఎంత ఉంటుంది అనేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడే ఎల్స్టన్లో దిగా. సో ఇక్కడ నేను ట్రైన్లో దిగా. ఇప్పుడే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే, చూడండి ప్రతి ఒక్కరు బ్యాగులు ఇప్పుడు వచ్చినా ఇక్కడ బ్యాగులు పట్టుకొని క్యూ ఎంత ఉంటుంది అంటే హెవీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఎల్స్టన్లో. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా హెవీగా ఉంది, చాలా మంది ఉన్నారు. ఈరోజు సాటర్డే ఏమైందంటే, సాటర్డే అండ్ సండే మనకి ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, ఫ్రీక్వెన్సీ అనేది. ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చిన ట్రైన్ అయితే చాలా రష్గా ఉన్నది, కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు, నిలబడి వచ్చినాము. యూజువల్గా సాటర్డే సండే అయితే ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకొని రావాలి. లేకపోతే నార్మల్ టైమ్స్లో అయితే మనకైతే ఇబ్బంది ఏం లేదు, దొరికిద్ది. బస్ అయినా కానీ అదైనా కానీ మనకి ఈజీగానే దొరికిద్ది. సో మనకు బస్సు కూడా ఇక్కడనే ఉంది. చూడండి లువాస్ కోసం ఎంత మంది ఇక్కడ నిలబడినరో. సో యూజువల్గా సాటర్డేస్ కదా, చాలా రష్ ఉంటుంది. ఈరోజు ఫ్రీక్వెన్సీ తక్కువ కాబట్టి ఫుల్గా ఉన్నారు. నార్మల్ డేస్లో అయితే ఎంతమంది ఉండరు, ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకేం చేయలేము. ఇక్కడ ఏమంటే ఇంకొక డైరెక్ట్ మనకి ఇక్కడ స్టేషన్ ఉంది కదా, ట్రైన్ స్టేషన్. సో దీనికి ఎదురుగానే మనకి లువాస్ దిందనమాట. డైరెక్ట్ దిగగానే ఇప్పుడు మనకి 19 minutes ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వచ్చి మనకి ఇక్కడ ట్యాపింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి జూమ్ చేస్తున్నా కదా, ఇక్కడ ట్యాపింగ్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే సో మనకి 90 minutes మనకి యాదే ట్రాన్స్పోర్ట్ మోడ్లో ట్యాప్ చేయండి. బస్ కానీ లువాస్ కానీ ట్రైన్లో కానీ ఎక్కడ ట్యాప్ చేసినా మనకి 1 year ఇక్కడ డబ్లిన్లో యూజువల్గా ఏమైందంటే 1 euroకే మనము పే చేయొచ్చు అనమాట. సో 90 minutes యా ట్రాన్స్పోర్ట్ మోడ్లో దాంట్లో చేసినా 1 euroనే మనకు కట్ అయ్యిద్ది. ఇంకొకటి నాకు రీసెంట్గా నాకు ఏం తెలిసిందంటే, నేను అనుకోలేదు ప్రతి చోట ఇలాగే కాస్ట్ ఉంటుందని. నేను చాలా వీడియోస్లో చెప్పింది అనుకుంటా, అంటే వేరే కౌంటీస్ గురించి నేను మెన్షన్ చేయలేదు, కానీ నేనైతే అలా అనుకోనిన్నా. మనకి ఇదే 1 euroకి 90 minutes ఉంది కదా స్కీమ్, ఇలాగే అన్నిటి దగ్గర ఉంటుంది అనుకున్నా. బట్ నాకు తెలిసింది ఏమంటే రీసెంట్గా వేరే కౌంటీలో అంట మనకి ఈ స్కీమ్ అనేది లేదంట. నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తావో అంత పే చేయాలని అంట. నాకు మాత్రం ఇది వచ్చిన చాలా రోజులకు తెలిసింది. బట్ నా వీడియోస్లో నేను చాలా డబ్లిన్ గురించి చాలా మాట్లాడా. సో బట్ ఫైన్, మనకి డే బై డే కొన్ని విషయాలని తెలుస్తూ ఉంటాయి. సో అలాగే మన వీడియోలో కూడా ఆ థింగ్స్ అనేది నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో మీరు మన ఛానల్ని ఫాలో అయితే ఖచ్చితంగా, మీరు ఐర్లాండ్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మన దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. సో అందుకుండా మన ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమైనా చూడలేకపోతే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోని చూడండి. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది అయ్యిద్ది. నేను చాలా వీడియోస్, మీరు స్టూడెంట్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వీడియోస్ చాలా ఇంక్లూడ్ చేసా. మనకి పార్ట్ టైం గురించి కానీ, మనకి ఎడ్యుకేషన్ కానీ, మనం యూనివర్సిటీ ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం చూస్ చేసుకోవడానికి. సో అలాగే మీకు ఇంకా వీడియో మన ఛానల్లో వీడియో ఏదైనా మిస్ అయ్యి మీకు వీడియో కావాలి అని అనిపిస్తే ఆ టాపిక్ గురించి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో హార్డ్లీ మనకు ఒక 10 minutes పట్టిద్ది అంతే. ఇక్కడ చూడు గిన్నీస్ ఇక్కడే ఫ్యాక్టరీ ఉంది సైడ్.
ఇక్కడ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఏమంటే లైక్ ఇక్కడ లోకల్ డబ్లిన్ లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, సో అక్కడ వాటిని తిప్పడానికి ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీస్ అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే టూరిస్ట్ వస్తారు కదా డబ్లిన్ లో ఈ ప్లేసెస్ కి ఐ మీన్ గ్రూప్ లాగా తీసుకెళ్తారు అనమాట బస్సు. ఇలా ఓపెన్ రూఫ్ ఉంది కదా టాప్, సో అలాంటి బస్సులలో తీసుకెళ్తారు అనమాట. ఈ రోజు లిటరలీ సాటర్డే సండేస్ మాత్రము సిటీ సెంటర్ ఎంత రష్ ఉంటుంది అంటే అంత రష్ ఉంటుంది. స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ అంట. యాక్చువల్ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, చాలా మంది వేరే కంట్రీస్ నుంచి ఐర్లాండ్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వస్తారనమాట. సో మనకి అది ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియంలో ఇండియాలో చదివి మనకు అంత ఇంపార్టెంట్ మనం అనుకోము, కానీ ఇక్కడ ఆ లాంగ్వేజ్ చదవడానికే ఇక్కడికి వస్తారు. మనకేమైతే మనకు అవసరం లేదు, వాళ్ళు లాంగ్వేజ్ చదివి దెన్ మాస్టర్స్ చేయాలి. మనం అక్కడ ఇండియాలో బ్యాచిలర్స్ చేసినాం అనుకో, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం మాస్టర్స్ అనేది చేయొచ్చు. బట్ వేరే కొన్ని కంట్రీస్ నుంచి, నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, కొన్ని కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ కోర్స్ తీసుకొని ఇంగ్లీష్ కోర్స్ చేసి దెన్ వాళ్ళు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అనేది చేస్తారనమాట చాలా మంది. విచ్ ఇస్ లైక్ మనం అనుకోవచ్చు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా చాలా అప్గ్రేడ్ కాలేదు అనేసి, బట్ కంపారిటివ్ కొన్ని థింగ్స్ కంపేర్ చేస్తే మంది బెటరే ఉంది చెప్పాలి అని అంటే, కొన్ని కంట్రీస్ కంపేర్ చేస్తే. స్పైర్కి వచ్చేసాం ఇక్కడ. ఇంకోటి ఎప్పుడైనా నేను ఈసాన్ చూస్తా కదా, సో ఈసాన్ నాకు ఎప్పుడు చూస్తా నా ఫస్ట్ పార్ట్ టైం నేను ఇక్కడే అనమాట చేసింది, ఈసాన్ వేర్ హౌస్ లో. సో యూజువలీ మేమేం చేసేవాళ్ళం అంటే, ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయన్నమాట డబ్లిన్ లో కానీ వేరే కౌంటీస్లలో కానీ. సో ఇక్కడ మేమేం చేసేవాళ్ళం అంటే, ఈ స్టోర్స్ లో ఏమన్నా అవుట్ ఆఫ్ స్టాక్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా స్టాక్, ఆ స్టాక్ ని ఎవ్రీడే మేము పంపించేవాళ్ళం అనమాట. సో నేను ఫస్ట్ పార్ట్ టైం ఇక్కడికి ఐర్లాండ్కి వచ్చినాక ఈసాన్ వేర్ హౌస్ లో చేసింది. సో ఇప్పుడు వేరే సెక్యూరిటీలో చేస్తున్నా, కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడే చేసిన. వాళ్ళైతే లైక్ 20 hours ఉన్నప్పుడు 20 hours, 40 hours ఉన్నప్పుడు 40 hours చాలా ఫ్లెక్సిబుల్గా ఇచ్చేవాళ్ళు. బట్ అది ఇప్పుడైతే సెక్యూరిటీ చేస్తా ఉన్నాం. ఇక్కడ మనకి ఇండియాలో జూడియో ఎలా ఉంటుందో, సో కొద్దిగా తక్కువ ప్రైస్ లో, సో అఫోర్డబుల్ ప్రైస్ లో అనొచ్చు, తక్కువ ప్రైస్ లో కదా అఫోర్డబుల్ ప్రైస్ లో. సో ఇక్కడ ఐర్లాండ్ వచ్చేసి మనకి పెన్నీస్ అని ఉంటది. సో దీంట్లో మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో అనేది మనకి బట్టలు కానీ లైక్ షూస్ కానీ సాక్స్ ఏమైనా థింగ్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో ఇక్కడికి వెళ్దాం ఈరోజు. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి చూస్తా ప్రైజెస్ ఎలా ఉన్నాయో. సో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నేనైతే ఫస్ట్ తక్కువ అంటే లైక్ అడిగితే ఇక్కడ కనుక్కుంటే, సో ఇక్కడైతే మనకి కొద్దిగా మంచిగా అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతాయని చెప్పారనమాట. -1 లో మంది ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ లో అంతా అమ్మాయిలు. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు నేను షూ తీసుకోవడానికి వెళ్తాము. షూ ఆ లాస్ట్ ఉంటాయి. టీషర్ట్స్ టీషర్ట్ 4.5 euros. 4.5 కంటే చాలా తక్కువ కాస్ట్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఇవి అంతే ఉన్నాయి, ఇవి కూడా అంతే ఉన్నాయి 4.5 euros. 4.5 euros అంటే ఒక 1 euro ఈక్వల్స్ ఇప్పుడు ఒక 90 rupees నడుస్తుంది అనుకోండి. సో 1 euro ఎక్కువ 90 rupees అంటే జస్ట్ అరౌండ్ లైక్ మనకి 400 rupeesకే. ఇక్కడైతే చాలా బెస్ట్ ప్రైస్ అనొచ్చు. అది మనకి 3 euros నుంచి కూడా ఉన్నాయి చూడు.
సో షూస్ ఇక్కడ ఉంది. క్వాలిటీ అయితే అసలు ఏమీ లేదు, బట్ 18 euros. జస్ట్ చూడడానికి వచ్చి చూసి మనం అయితే ఎక్కడ లేకపోతే వేరే దగ్గర వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో యూజువల్గా ఇంకొకటి ఏముంటుంది అంటే మెయిన్గా మనకి ఎక్కడికి పోయినా ఇక్కడ ఐర్లాండ్లో సో మ్యాక్సిమం ఆఫ్ ద స్టోర్స్ స్టూడెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. మీరు షాపింగ్కి వెళ్ళండి, లేకపోతే తినడానికి వెళ్ళండి, ఎక్కడికే వెళ్ళండి, స్టూడెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా అడగండి. సో ఎంతో కొంత అయితే ఖచ్చితంగా తగ్గిద్ది అనమాట. మనకి ప్రైస్లో మాత్రం వేరియేషన్ ఉంటుంది. ఈరోజు ఏందో అన్నీ 4.5 ఉన్నాయి. చూద్దాం, ఏమన్నా జాకెట్స్ లేకపోతే టీ షర్ట్స్ కూడా అయితే తీసుకుంటా. €7. షార్ట్స్ €20 ఉన్నాయి. మనకి ఇంకోటి ఈరోజు ఏమో ఐ మీన్ లైక్ 4.5 అంటే చాలా తక్కువ ఇక్కడ. సో టీ షర్ట్స్ €12 ఉన్నాయి. అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 3.5. సో €8 రెగ్యులర్ టీ షర్ట్స్. సారీ, హుడీస్ €30 అంటే ఓకే. సాక్స్లో ఒక పేరు తీసుకుందాం అనుకున్నా. సో సాక్స్లో ఒక పేరు తీసుకొని షూ ఒక పేరు తీసుకోవాలి. జాకెట్స్ ఏమంత కలెక్షన్స్ ఇక్కడ జాకెట్స్ కనిపించట్లేదు. లాస్ట్ టైం యాక్చువల్లీ వచ్చినప్పుడు ఒకసారి పైకి పోయి కూడా చూస్తా, ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి జాకెట్స్. ఇక్కడ పోయి చెక్ చేసి తీసుకుంటా. ఇక్కడ కూడా హుడీస్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి €20. €18 ప్యాంట్. హుడీ వచ్చేసి €20. €20 అంటే మనకి అరౌండ్ లైక్ 1,800 రూపీస్ వరకు పడింది మనకి, 90 కాబట్టి. ఇప్పుడు ఒక 3 pairs తీసుకున్నా. చూద్దాం పైకి పోయి ఇంకా ఏమన్నా ఉంటే కాస్ట్ తక్కువ ఉంటే ఏమన్నా పర్చేస్ చేద్దాం అనుకుంటా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం అమ్మాయిలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ 3 బిల్డింగ్ చేయించుకోవడానికి వచ్చాయి కదా, ఇక్కడ చూడండి ఎంత క్యూ ఉందో. ఆ లాస్ట్ దాకా అక్కడ దాకా ఉంది క్యూ వచ్చేసి. కౌంటర్స్ ఇవన్నీ లైన్ ఇక్కడ వచ్చేసి కౌంటర్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ మూల దాకా అక్కడ కనిపిస్తుంది కదా, అమేజింగ్ ఫ్యాషన్స్, అమేజింగ్ ప్రైస్ అని అక్కడ దాకా ఉందన్నమాట. కానీ కౌంటర్స్ ఓపెన్ అయినాయి, తక్కువే ఓపెన్ అయినాయి. మధ్యలో మళ్ళీ ఈ థింగ్స్ అన్నీ, బాటిల్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఐర్లాండ్ అని ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా. సో చాలా పెద్దగా ఉన్నందుకు మనకి కనిపించట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో క్యాష్ కౌంటర్ ఫ్రీగా ఉంటుందో ఆ నెంబర్ వస్తే ఇక్కడ వాళ్ళు యూజువల్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఈ క్యాషియర్ నెంబర్ ఫ్రీగా ఉంది వెళ్ళండి అనేసి. ఎందుకంటే క్యూ అనేది క్యాష్ కౌంటర్స్ అనేది చాలా పెద్దగా ఉన్నందుకు ఇక్కడ అనేది డిస్ప్లే అనేది చేస్తూ ఉన్నారన్నమాట. ఈ నెంబర్స్ వచ్చేసి క్యాష్ కౌంటర్ది పైన ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇలా డిస్ప్లే అవుతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దగ్గర చూస్తే 16 క్యాష్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, క్యాషియర్ నెంబర్ 12 ఫ్రీ అయింది అనేసి చెప్తున్నారు, 6 ఇప్పుడు ఖాళీ ఉంది అనేసి ఇలా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి అన్ని షాప్స్కి వెళ్తున్నాం కానీ ఇక్కడ ఏమైందంటే అన్ని చిన్న షాప్స్ ఉన్నాయి, కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా జేడీకి వెళ్దాం.
జేడీ స్పోర్ట్స్కి వెళ్ళి చూస్తా. లైక్ మనకి కలెక్షన్స్ జేడీ స్పోర్ట్స్ అయితే పెద్దది షాపు, మనకి కలెక్షన్స్ కూడా దండిగా ఉంటాయి. ఇక్కడ సాటర్డే సండే చూస్తే ఇలా ప్లే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జనాలు ఎంత మంది ఆగి ఇంటా ఉన్నారు. చాలు, మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి టైం అయిపోతా ఉంది. టైం లేదు ఈరోజు, జల్దీ షాపింగ్ చేసి మనం పార్ట్ టైంకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ వచ్చేసి సమ్ టైమ్స్ మనకి కాపీ రైట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి, కానీ జనాలు అయితే చాలా మంది ఇక్కడ ఇదయ్యారు. జేడీకి వచ్చేసాం. కాస్ట్ చూడొచ్చు. సో ఉన్నాయి దండి కలెక్షన్స్ ఉన్నాయి, కానీ ప్రైజెస్ చూస్తే అన్ని 170 180 యూరోస్ అలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఇది వచ్చేసి 180 ఉంది. ప్రతి ఒక్కటి 150 తక్కువ యాది లేదు. ఇది వచ్చేసి 150. సో అలా ఇవన్నీ ప్రతి ఒక్కటి వచ్చేసి 100 యూరోస్ పైనే ఉన్నాయి షూస్ అయితే ఇక్కడ. సో నాకేమనిపించింది దీనికన్నా బెటర్ మనకి కిల్డర్లోనే ప్రైస్ దొరుకుతుందని నాకు అనిపించింది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే ఎండ పడితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఎండ అనేదే రాదు. మనం ఇండియా నుంచి వచ్చినాక ఇక్కడికి వస్తే డైరెక్ట్ వస్తే ఎండ అనేది మనం అసలు చూడము. చాలా రేర్గా. మొన్న ఆర్టికల్స్లో దాంట్లోనే చదువుతా ఉంటే చెప్పింది, ఆఫ్టర్ 10 రోజుల తర్వాత ఇక్కడ ఐర్లాండ్లో ఎండ వచ్చిందంట. సో మంది నైట్ షిఫ్ట్ కాబట్టి అంత మనం బయటికి రావట్లేదు, తెలియట్లేదు. కానీ ఎండ అయితే చాలా తక్కువ వచ్చింది ఇక్కడ. జనాలు మాత్రం గట్టిగా ఫుల్ రష్ ఉంది. ఇంకొకటి మన కాలేజీకి పోయే దారి కూడా ఇదే. ఇక్కడ జనాలంతా గట్టిగా వైబ్ అవుతా ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ బయట కూర్చున్నారు. నెక్స్ట్ మనకి స్కెచెస్కి వెళ్దాము. ఇక్కడ
రష్ అయితే ఈరోజు గట్టిగా ఉంది, సాటర్డే కాబట్టి. స్కెచెస్ మనకి ఇక్కడే ఉంది. వెదర్ కూడా మనకి చూడు ఎలా కనిపిస్తుందో వెదర్. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము. ఈరోజు అయితే షాపింగ్ చేసాం లైట్గా, కానీ నాకైతే ప్రైసెస్ కొద్దిగా ఎక్కువ అనిపించినాయి. కిల్డేర్కి వెళ్తే అక్కడ నాకు వెరైటీ ఆఫ్ షూస్ ఉన్నాయి అనమాట. సో బట్ ఇక్కడ వచ్చేసి కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. సో కిల్డేర్లో మనకి బడ్జెట్లో కావాలంటే కిల్డేర్లో మనకి మంచిగా కలెక్షన్స్ దొరుకుతూ ఉన్నాయి. సో అది. ఇంకొకటి వచ్చేసి ఈరోజు మనకి షిఫ్ట్ టైం అయిపోతుంది, జల్దీ వెళ్ళాలి. మెయిన్ అది. షిఫ్ట్ టైం అవుతుంది, రెడీ అయిపోయి వెళ్ళాలి. ఎందుకు అర్లీగా వదిలినామంటే అక్కడ నుంచి మెయిన్గా ఈరోజు సాటర్డే కాబట్టి, అసలు లైక్ ఫస్టే చెప్పినా కదా, మనకి బస్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఈరోజు. సో అందుకనేసి నేను కొద్దిగా అర్లీగా స్టార్ట్ అయినా. చాలా బస్సులు ఇక్కడి నుంచి స్టార్టింగ్ అయినా కానీ నాట్ ఇన్ సర్వీస్ అనేసి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. సో అందుకు నెక్స్ట్ బస్సు రావాలంటే మళ్ళీ 10 minutes 15. యూజువల్గా ఇక్కడైతే ఫ్రీక్వెంట్గా ఉంటాయి నాకు బస్సులు. సో అందుకే ఇప్పుడు బస్సులు ఇప్పుడు మనకి అంత ఫ్రీక్వెంట్గా లేవనేసి నేను ఇప్పుడు ట్రైన్ మళ్ళీ లోహాస్కి క్యాచ్ చేసుకొని వచ్చేసిన అనమాట. సో ఇన్ కేస్ సాటర్డే సండేస్ ఉంటే మనకి బస్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ, అండ్ రష్ కూడా అయితే గట్టిగా ఉంది రష్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.